నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. యూట్యూబ్ థంబ్నెయిల్స్ చూసి మోసపోకండి బాబోయ్. నందోస్వరుడు ఛానల్ ద్వారా లగ్జరీ లైఫ్ స్టైల్ చూపిస్తూ జనాలను ఆకట్టుకున్న యూట్యూబర్ దంపతులు రామానందన, మధుకర్ ఇప్పుడు అసలు సిసలైన లీగల్ చిక్కుల్లో పడ్డారు. సోషల్ మీడియా ఇమేజ్ ను అడ్డం పెట్టుకొని విదేశాల్లో ఉద్యోగాలు, వీసాల పేరుతో అమాయక నిరుద్యోగులను నట్టెట్ట ముంచుతున్నారనే ఆరోపణలు వీరిపై వచ్చాయి. ఈ వ్యవహారం కాస్త ముదరటంతో తెలంగాణ పోలీసులు తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్ లో ఒక రేంజ్ లో అలర్ట్ పోస్ట్ చేశారు. యూట్యూబర్ల హంగులు చూసి మోసపోవద్దంటూ నిరుద్యోగులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అసలు కథల్లోకి వెళ్తే, లండన్ నుండి వచ్చిన మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే యువకుడు ఈ దంపతుల మాయమాటలు నమ్మి నిలువున మునిగిపోయాడు. తన యూకే వీసా రెన్యువల్ చేసుకోవటంతో పాటు తన భార్య కూడా అక్కడ ఉద్యోగం ఇప్పించాలనే ఆశతో నందు, మధుకర్ నడుపుతున్న డెస్టినీ కన్సల్టెన్సీని ఆశ్రయించాడు. ఇండియా బ్రాంచ్ లో డబ్బులు కడితే చాలు, వీసా ప్రాసెస్ గ్యారంటీ అని సదరు కన్సల్టెన్సీ నమ్మబలికింది. దీంతో మనోడు ఏకంగా 15 లక్షలు తెచ్చి వాళ్ళ చేతిలో పెట్టాడు. తీరా డబ్బులు తీసుకున్నాక నెలలు గడుస్తున్నా వీసా రాలేదు. సరికదా, అడిగితే సరైన సమాధానం కూడా లేదు. అయితే ఈ కేటగాళ్లు అంతటితో ఆగకుండా అగార్డ్ సొల్యూషన్స్ అనే పేరుతో ఒక నకిలీ స్పాన్సర్షిప్ లెటర్ సృష్టించి శివక్రాంతి చేతిలో పెట్టినట్లు తేలింది. మోసపోయానని ఆలస్యంగా గ్రహించిన బాధితుడు వెంటనే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో సీన్ లోకి ఎంటర్ అయిన ఇబ్రహీంపట్నం ఎస్ఐ రాజు కేసును సీరియస్ గా తీసుకున్నారు. డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్ ను A1 గా, ఆయన భార్య రమానందను A2 గా పెట్టి కేసు ఫైల్ చేశారు. అలాగే గుంటూరులో ఉండే మధుకర్ తండ్రి మోహన్ రావు A3 గా చేర్చారు. క్రైమ్ నెంబర్ 515/2025 కింద చీటింగ్ కేసు నమోదు చేశారు. అయితే విచారణకు ఈ ముగ్గురు అస్సలు సహకరించకపోవడంతో పోలీసులు వీరికి గట్టి షాక్ ఇస్తూ లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఈ వీసా రెన్యువల్ స్కామ్ వ్యవహారం బయటకు రాకముందు తమపై వస్తున్న ఆరోపణలపై రామానందన సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో క్లారిటీ ఇచ్చారు. తమపై వ్యక్తిగత కక్షతో కొందరు డబ్బులిచ్చి ఇలాంటి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. యూకే నుండి ఇండియాకు పారిపోయి వచ్చిన ముగ్గురు వ్యక్తులే ఈ డ్రామా ఆడుతున్నారని, అసలు ఇండియాలో తమకు ఎలాంటి కంపెనీలు లేవని, తమ పేర్లు వాడుకొని ఎవరో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ వీడియో కూడా వదిలారు. కట్ చేస్తే ఆమె ఎంత అమాయకంగా వీడియోలు చేసినా బాధితుడు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయటంతో పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి బాధితుడితో మధుకర్ మాట్లాడిన ఆడియో టేప్ కూడా బయటకు వచ్చింది. ఇండియా అకౌంట్ లో డబ్బులు వేయమని ఆయన క్లియర్ గా చెప్పడం అందులో ఉంది. అయితే ఆ ఆడియో టేపు విశ్వసనీయతను నిర్ధారించాల్సి ఉంది. మరోవైపు రమానందన తరఫు లాయర్ రంగంలోకి దిగి ఈ ఆరోపణలన్నీ కొట్టిపారేశారు. వాళ్ళు యూకే సిటిజన్స్ అని, వాళ్లను పోలీసులు ఏం చేయలేరని అన్నారు. కానీ లండన్ లో ఉన్న లాయర్లు మాత్రం ఈ వాదనతో అంగీకరించడం లేదు. రామానందన, మధుకర్కు వ్యతిరేకంగా ఇప్పటికే దాదాపు 12 మంది బాధితులు తమను ఆశ్రయించారని, పక్కా ఆధారాలున్నాయని వాళ్ళు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా బ్రిటన్ ఇమిగ్రేషన్ కు చెందిన పత్రాల్ని వీళ్ళిద్దరూ ఫోర్జరీ చేశారని, అది చాలా పెద్ద నేరమని అంటున్నారు. నిందితులపై నేరారోపణలు నిజమైతే బ్రిటన్ జైల్లోనే వాళ్లకు 10 ఏళ్లు శిక్ష పడుతుందని, ఆ తర్వాత ఇమిగ్రేషన్ అధికారులు కూడా విచారించి వాళ్ళ పాస్పోర్ట్లు రద్దు చేసి ఇండియాకు పంపించే అవకాశం కూడా ఉందంటున్నారు. చూస్తుంటే రమానందన, మధుకర్ చాలా పెద్ద లీగల్ చిక్కుల్లో ఇరుక్కున్నట్టుగా కనిపిస్తోంది. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.